హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, యుక్రెయిన్ మీడియా రష్యా ఫస్ట్ టైం జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్తో కీవ్లో స్ట్రైక్ని జరిపిందని క్లెయిమ్ చేసింది. కానీ యుక్రెయిన్ అఫీషియల్స్ నుండి కానీ రష్యన్ సైడ్ నుండి కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. యుక్రెయిన్ మీడియా ప్రకారం ఈ స్ట్రైక్ జరిగిన చోట మిసైల్ శిథిలాలు అయితే ఉన్నాయి. వాటిపై 3M22 లాగా ఉంది. జిర్కాన్కి 3M22 అనేది కోడ్ నేమ్. కింజాల్ని KH-47M2 కింజాల్ లాగానే జిర్కాన్ని 3M22 జిర్కాన్ అని పిలుస్తారు. జిర్కాన్ వరల్డ్స్ ఫస్ట్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. అలాగే ప్రజెంట్ డెవలప్మెంట్లో ఉన్న వాటితో కంపేర్ చేసినా కూడా వరల్డ్స్ ఫాస్టెస్ట్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్గా ఉంది. జిర్కాన్ క్రూజ్ స్పీడ్ అనేది మ్యాక్ 8, 1000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ల్యాండ్ టార్గెట్స్తో పాటు వార్షిప్స్ని హిట్ చేయగలదు. అలాగే కన్వెన్షనల్తో పాటు న్యూక్లియర్ వార్హెడ్ని కూడా క్యారీ చేయగలదు. కింజాల్ అనేది ఒక బలిస్టిక్ మిసైల్. రిపోర్ట్స్ని బట్టి 200 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ని రీచ్ అవుతుంది. అయితే నార్మల్ బలిస్టిక్ ట్రాజెక్టరీ కాకుండా ఎక్స్ట్రీమ్ హైపర్సోనిక్ స్పీడ్స్తో కోర్స్ని చేంజ్ చేసుకుంటుంది. దీనివల్ల రష్యా కింజాల్కి హైపర్సోనిక్ మిసైల్గా డిజిగ్నేషన్ ఇచ్చింది. అయితే జిర్కాన్ 2 రకాల ప్యూర్ హైపర్సోనిక్ వెపన్స్లో ఒకటి. జనరల్గా కొన్ని మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసిన తర్వాత 200 to 300 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ని రీచ్ అయ్యి టెర్మినల్ ఫేజ్లో మ్యాక్ 7 నుండి మ్యాక్ 10 స్పీడ్ని రీచ్ అవుతాయి. ఇటువంటి మిసైల్స్ని ఎర్లీ వార్నింగ్ రేడార్స్తో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో డిటెక్ట్ చేస్తేనే ఆన్ టైంలో ఇంటర్సెప్టర్స్ని ప్రిపేర్ చేసి లాంచ్ చేయొచ్చు. హై ఆల్టిట్యూడ్లో ఉండగా ఇంటర్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే జిర్కాన్ లాంచ్ చేశాక కేవలం 28 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్నే రీచ్ అవుతుంది. బూస్టర్ సపరేట్ అయినప్పటి నుండే కాన్స్టెంట్గా మ్యాక్ 8 క్రూజ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్కి రియాక్షన్ టైం అనేది చాలా తక్కువ. అలాగే మిసైల్ స్పేస్లో కాకుండా ఇలా అట్మాస్ఫియర్లో హై స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే మిసైల్కి గాలికి మధ్య ఫ్రిక్షన్ జరిగి హై టెంపరేచర్స్తో మిసైల్ చుట్టూ ప్లాస్మా క్లౌడ్ అనేది ఏర్పడుతుంది. ఇది రెడార్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవ్వకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల కూడా డిటెక్ట్ చేసి ట్రాక్ చేయడం చాలా కష్టం. అలాగే డిటెక్షన్ ట్రాకింగ్లోనే కాకుండా 2 రకాల హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఇంటర్సెప్టర్స్ చేస్ చేయలేని విధంగా కోర్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాయి. ఈ హైపర్సోనిక్ వెపన్స్ అనేవి ప్రెజెంట్ ఉన్న వాటిలో ఏ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్నైనా ఓడించగలవు. రష్యా, చైనాలు హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని కాంబాట్ డ్యూటీలో డిప్లాయ్ చేశాయి. మిగిలిన దేశాలు డెవలప్మెంట్లో వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. ఈ గ్లైడ్ వెహికల్స్ అయితే 40 to 80 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ మధ్య ట్రావెల్ చేస్తుంటాయి. వీటికి ఇంజిన్ ఏవి ఉండదు, గ్లైడింగ్ వార్ హెడ్స్. ఎలా వర్క్ అవుతుందో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అయితే హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అనేవి 15 to 30 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోనే ఫ్లై చేస్తాయి. వీటికి స్క్రామ్జెట్ ఇంజిన్స్ ఉంటాయి. వీటిని డెవలప్ చేయడమే చాలా కష్టం. రష్యా తప్పితే మిగిలిన దేశాలు ఏవి కూడా ఈ దరిదాపుల్లో ఇలాంటి క్రూజ్ వెపన్స్ని డిప్లాయ్ చేసేలా కనపడట్లేదు. రష్యా లాస్ట్ ఇయర్ 2 to 3 వార్షిప్స్లో ఈ జిర్కాన్ మిసైల్స్ని డిప్లాయ్ చేసింది. నేటోకి అగెనిస్ట్గా ఇవి ఒక డిటరెంట్గా పనిచేస్తున్నాయి. అయితే జిర్కాన్ని యుక్రెయిన్పై యూజ్ చేస్తే ఎందుకనేది చూద్దాం. ఒక కింజాల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది $10 million, అంటే 80 కోట్లు. అయితే జిర్కాన్ ఖచ్చితంగా $10s of millions ఖరీదుంటుంది. యుక్రెయిన్ కింజాల్స్ని పేట్రియట్స్తో షూట్ డౌన్ చేస్తున్న క్లెయిమ్స్ గురించి తెలిసిందే. కానీ సాలిడ్ ఎవిడెన్స్తో ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. ఎవిడెన్స్గా చూపిస్తున్న వార్హెడ్స్ అనేవి కింజాల్వే అవ్వడానికి గ్యారంటీ లేదు. అయితే పేట్రియట్ సిస్టమ్స్ కూడా చాలా లిమిటెడ్ నెంబర్స్లోనే ఉన్నాయి. రష్యా వెల్ డిఫెండెడ్ ఏరియాస్లో ఉన్న హై వాల్యూ టార్గెట్స్ని ఎక్స్పెన్సివ్ కింజాల్ ఓనిక్స్ మిసైల్స్తో డిస్ట్రాయ్ చేస్తుంది. జిర్కాన్ లాంటి సూపర్ ఎక్స్పెన్సివ్ మిసైల్ని యుక్రెయిన్పై యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే వెస్టర్న్ కంట్రీస్కి పవర్ని చూపించి రష్యా జోలికి రాకుండా వాటిని స్టాప్ చేయడం కోసం ఈ వార్లో న్యూక్లియర్ కేపబుల్ జిర్కాన్ని కూడా ఉపయోగించడానికి ఛాన్స్ ఉంది. యూజ్ చేసినా అది లిమిటెడ్ యూసేజ్ మాత్రమే అవుతుంది. అసలు కింజాల్ని చాలా రేర్గా ఉపయోగిస్తుంది. ఇస్కందర్ KH-22లనే బాగా వాడుతుంది. యుక్రెయిన్ క్యాపిటల్కి కింజాల్ పంచ్ తగిలిందని ఫస్ట్ టైం యుక్రెయిన్ మీడియా క్లెయిమ్ చేసింది. మరి దీనికి యుక్రెయిన్, అమెరికా, రష్యన్ అఫీషియల్స్ ఏమంటారో చూడాలి. మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్కి సౌదీ అరేబియా నుండి $225 million ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఆర్టిలరీ అమ్యునిషన్ డీల్. స్మాల్ వెపన్ అయినా డీల్ వాల్యూ అనేది చాలా పెద్దది.
అర్మేనియాతో పినాకా డీల్ వాల్యూ కూడా $260 మిలియన్. పెద్దగా డిఫరెన్స్ లేదు. ఆల్రెడీ ఇండియా అమ్యునిషన్ని చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే ఇది చాలా పెద్ద డీల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.